అనిపిస్తుంది అన్న కవిత గారి పార్టీలో ఇంత పెద్ద పోస్ట్ రావడం? టీఆర్ఎస్ పార్టీ ఇల్మర్ ఇన్ఛార్జ్ అనేది ఒక బాధ్యత, పదవిలాగా మేము అనుకోవట్లేము. ఎందుకన్నా ప్రధానంగా కవిత గారిని ఎందుకు నమ్మాల్సి వచ్చింది? ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి అంకితం కావాల్సి వచ్చింది? మన మనసుకు దగ్గరగా ఉండి వారు మాత్రమే చేయగలని ఒక నమ్మకాన్ని మన మనసు కనిపించినప్పుడు డెఫినెట్గా వారితో కలిసి పనిచేస్తాం. స్టార్టింగ్ నుంచి కవిత గారు తీసుకున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే బీసీలకి సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి. సో మరి గతంలో కేసీఆర్ చేయలేడా? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏకంగా పీసీసీ చీఫ్ని కూడా బీసీ వ్యక్తికే ఇవ్వడం అనేది జరిగింది. బీసీలు అంటే ఒక ఓటు వేసి యంత్రాలుగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలకు అర్థమయ్యి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే పార్టీలో ఉండి ప్రధాన ప్రతిపక్షం లేకున్నా కూడా మేము పనిచేస్తూ ఉన్నామో వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము చూడగొన్నాం. మల్లన్న లాంటి వాళ్ళు కూడా బీసీలకు సంబంధించి సేమ్ ఇలాంటి కాన్సెప్టే చెప్తున్నారు కదా, మరి వారిని కాదని. వారు గతంలో ఏం పని చేశారు? ఇంత పెద్ద బీసీ చరిత్రలో ఇంత పెద్ద బీసీ ఉద్యమం నడుస్తుంటే బీసీలకి న్యాయం జరగాల్సిందే అని ఎక్కడే ఒక ధర్నాల పాలన చూపించండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు 34 వరకు నేనే సీఎం అని చెప్పేసి. బీజేపీ పశ్చిమ బెంగాల్లో గెలిచినాం, ఇక్కడ ఎందుకు గెలవలేము, మేము డెఫినెట్గా ఇక్కడ గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. కేసీఆర్ గారు ప్రతి పథకాన్ని అమలు చేసిండ్రు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నది ఆ నినాదాన్ని తీసుకెళ్తున్నారు. ఈ 3 పార్టీలని పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? మొదటి 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేనేదో చేస్తా, నేను ఉద్ధరిస్తా అంటే వారికి అవకాశం ఇచ్చారు. బీజేపీకి ఆ ఛాన్సే లేదు తెలంగాణలో. కాబట్టి ఆల్టర్నేట్గా మేమే ఉంటాం. కేసీఆర్ ఉండగా కవితకి ఎందుకు ఓటేయాలన్నా? ఉమ్మడి రాష్ట్రంలోనే ఎటువంటి పదవి లేకుండా, ఎటువంటి చట్టసభలు లేకుండా ప్రజల కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రజలు హర్షిస్తూ ఉన్నారు ఈరోజు.